కాంగ్రెస్ ఓడు మరి హిందువులకు రక్షణ లేదు కాబట్టి కాంగ్రెస్ కంటే నేను బెస్ట్ రక్షిస్తా అని చెప్పి నాకు ఓటేయమన్నాడు. మరి ఇప్పుడు వీడే ఉన్నాడు కదా 11 ఏళ్ల నుంచి, అయినా ఎందుకు జరుగుతున్నాయి? అయినా కానీ మళ్ళీ హిందువులారా మేల్కోండి అని ఎట్లా అంటున్నాడు? నువ్వే ఉన్నావు కదా 11 ఏళ్ల నుంచి. నీ 11 ఏళ్లని ఇప్పుడు ఈ అటాక్ కూడా, పహల్గామ్ అటాక్ కూడా హిందువుల మీద జరిగింది నీ హయాంలోనే కదా. యు ఆర్ ఫెయిల్యూర్, నువ్వు ఫెయిల్యూర్ అయినావు. హిందువుల కోసం అవతరించిన అవతార పురుషుడు ఉన్నాడు కదా పరిపాలనలో 2014 నుంచి ఇలా 11 ఏళ్ల నుంచి. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి హిందువుల మీద దాడులు? అంటే మనం హిందువులను గ్రహించాలి. 2014 నిర్మలా సీతారామన్ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉండి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయింది. ఓకే, 2014 నుంచి మన దేశంలో ఒక్క దాడి జరగలేదు అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి, హిందూ ముస్లిం ఇది పిచ్చిలేపడానికి వీళ్ళే చేసిండ్రు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది, శిక్షలు అందరికి వేసింది. కాలేదంటుంది కదా ఈ అటాక్లు. డిసెంబర్ 2014లో బెంగళూరులో బాంబు అటాక్ జరిగింది. ఓకే, ఇక పుల్వామా అటాక్ జరిగింది 2014లో. మణిపూర్ అంబుష్ జరిగింది 2015లో. గుర్దాస్పూర్ అటాక్, పఠాన్కోట్ అటాక్, యూరి అటాక్, మణిపూర్ అసెంబ్లీ అటాక్, సంజువాన్ అటాక్, అమర్నాథ్ యాత్ర అటాక్, భోపాల్ ఉజ్జయిన్ ట్రైన్ బాంబింగ్, అట్లనే షోప్లాన్ అటాక్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇందులో చచ్చిపోతున్న ఎవరు? హిందువులా కాదా? ముస్లిం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు, లేకపోతే అంతకుముందు జాకిర్ హుస్సేన్ గారు, సో అట్లనే సిక్ ప్రధానిగా ఉన్నప్పుడు హిందువులకు రాని థ్రెట్, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? మన దేశంలో మన ఆర్మీని చాలా బలోపేతం చేసింది ఇందిరాగాంధీ గారు, అన్ని ప్రధానులు, నెహ్రూ గారు, అట్లా ఇంకా దాన్ని బలహీనం చేస్తుంది మోడీ గారు. లాస్ట్ 3 ఇయర్స్ వచ్చి 1.8 lakhs ఆర్మీ తగ్గిపోయింది సంఖ్య. ఆర్మీలో జీతం ఇవ్వడానికి కూడా వీళ్ళకి మనసు ఒప్పుతలేదు. దేశ భద్రతను కూడా థ్రెట్ చేస్తున్నారు. అంటే ఆలోచించండి, మరి ఏడిపోతుందిరా ఈ సంపద? సంవత్సరానికి 50 లక్షల కోట్ల మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఉన్నటికి మొన్న చట్టాలు చేసేటోళ్ళు, మనం రక్షించే వాళ్ళ మీదనే దాడి జరిగితే పార్లమెంటులోనే పొగబాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరిగిందా? దోషులకు శిక్షలు పడ్డాయా? అవి విచారణ జరిగితే అన్ని మూలాలు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించినాయి, ఆర్యం చేయించినాయి, ఆర్య బ్రాహ్మణ్ చేయించినాయి. సో ఇది మనం గ్రహించాలి. మరి ముస్లిం దేశాలకు ఎందుకు పోతుంది? ఇప్పుడు కూడా ఈవెంట్ జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నాడు. నీకేం పని? ముస్లిం అంటేనే నువ్వు శత్రువు అంటున్నావు, ముస్లింస్ ఇంత దుర్మార్గులు అంటున్నావు. మరి ముస్లిం దేశాలకు ఎందుకు పోతున్నావు? పిలవకుండానే అమిత్ షా కొడుకు ముస్లిం దేశాలతోటి వ్యాపారం చేస్తున్నాడు.